హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు స్వీట్ రెసిపీ అండి, బొంబాయి రవ్వతోని పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 2 కప్పుల వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా వాటర్లో బొంబాయి రవ్వ అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా ఇప్పుడు రవ్వ ఉడికి దగ్గర పడ్డ తర్వాత 2 కప్పుల పాలను పోసుకోవాలి. ఉండలు లేకుండా పాలల్లో రవ్వ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా ఇప్పుడు 1 కప్పు పంచదారను కూడా వేసుకొని కలుపుకోవాలండి. పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు 2 యాలకులను దంచుకొని వేసుకోవాలండి. ఈ యాలకులు మొత్తము పాయసంలో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. బొంబాయి రవ్వ పాయసం రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం సేమియా పాయసము, సగ్గుబియ్యం పాయసము ఇలా చేసుకుంటాం కదా, ఒకసారి ఇలా బొంబాయి రవ్వతో పాయసాన్ని ట్రై చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.